హాయ్ ఫ్రెండ్స్, మేము వాషింగ్ మిషన్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ముందుగా ఇక్కడ ఉండే ఫ్రిడ్జ్ చూద్దాం, చాలా బాగుంది. నాకు ఎందుకో ఈ ఫ్రిడ్జ్ అయితే నచ్చేసింది. ఇంట్లో దీనికన్నా చిన్న సైజ్ ఫ్రిడ్జ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మార్చేసి ఇదే తీసుకుండు. దీనితో పాటు ఈక్వలెంట్లో ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇంకా దీని జోలికి వెళ్ళలేము. అయితే మాత్రం బాగా నచ్చేసింది నాకు ఈ ఫ్రిడ్జ్. 35,000 వాషింగ్ మిషన్ అన్న. ఇప్పుడు ఎంత అవుతుందో చూడాలా. వాషింగ్ మిషన్స్ అన్ని చూడడానికే వెళ్తున్నా. మొత్తానికైతే వాషింగ్ మిషన్ పక్కా పెట్టాల్సి వచ్చేసింది. ఎల్జీ ఎంఆర్పి ప్రైస్ వస్తే ఇక్కడ చూడొచ్చు 86,990. అయితే మనకు కొద్దిగా షాప్ వాడు డిస్కౌంట్ అయితే ఇస్తాడండి. అన్బాక్సింగ్ చేద్దాం. ఇంకొక గంటలో టెక్నీషియన్స్ వస్తా అన్నారు, వాళ్ళ కోసం వేచున్నాం. లోపల విడితే వాషింగ్ మిషన్ ట్రాన్స్పోర్ట్లో మోటార్లో కదలకుండా షేక్ కాకుండా మనకి బ్యాక్ సైడ్ 4 నట్స్ అయితే ఇచ్చింటాడు. అవి నట్స్ రిమూవ్ చేయడానికి స్పానర్ కూడా అందులోనే ఉంటుంది. దాంతో బ్యాక్ సైడ్ ఉండే నట్స్ రిమూవ్ చేస్తారనమాట. బిగించడంలో వీళ్ళకు అతి పెద్ద కష్టమైన పని వచ్చి బ్యాక్ సైడ్ ఉండే 4 నట్స్ తీయడమే. అది మళ్ళీ మనం తీసుకొని కడుక్కొని పెట్టుకోవచ్చా? లాక్ ప్రెస్ చేయాలి. ఓకే, ఓకే. లేదు ఇటు సైడ్ జాగ్రత్త, తల తగులుతుంది పైన. ఇంకా కొంచెం వెనక్కి పోదా? కొంచెం సరిపోతుంది. బిగించండి జరుపుతాను. ఆ క్లాప్లు మూసేస్తారు కదా, అవి మూసేసింది కనుక హోల్స్. ఆయన నేను చెప్పాను అసలు కింద గ్యాప్స్ ఏమి ఉండవు, వెళ్ళవలే అన్నాడు. నేను ఫస్ట్ చిట్టలకు ఏం లేవు. పైప్స్ పెట్టేస్తారా? కవర్ వేసి పెట్టాలా? బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంటుందండి, వెనకాల ఫిల్టర్ వస్తుంది. ఆ ఫిల్టర్ అనేది వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఓపెన్ చేసుకుని ఓకే, ఎన్ని డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలా సార్? ఇది మంత్లీ వన్ క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. మంత్లీ వన్ మామూలుగా అయితే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలా. ఓకే, ఇది మంత్లీ వన్ ఖచ్చితంగా చేసుకోవాలా. మర్చిపోయినా కూడా మనకు వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఓకే, క్లీన్ చేసిన తర్వాత సేమ్ ఎట్లా ఉందో అట్లా ప్యాక్ చేసేయాలన్నమాట. ఓకే, కాటన్ షర్ట్ కాటన్ ప్యాంట్ 13 స్పేర్స్ వేసుకోవచ్చు. 11 జతలు అనేది వేసుకోవచ్చు దీంట్లో. కాటన్ షర్ట్ కాటన్ ప్యాంట్ ఉంటే, లేదు జీన్స్ ప్యాంట్ అట్లా వేస్తున్నామంటే ఉత్తి 11 ప్యాంట్లు అనేది వేసుకోవాలా. దీంట్లో బట్టలు వేసేప్పుడు ఈ లబ్బర్ మీద కాకుండా కొంచెం లోపల అనేది ఆనించి వేసుకోవాలన్నమాట.
ఆనించి వేసుకోవచ్చు. పైన చేయంత గ్యాప్ ఉండాలి, ఎందుకంటే కొంచెం రొటేట్ అవ్వాలి కదా. ఎక్కువ బరువు వేసేసి ఏమంటారంటే మనకు బట్టలన్నీ కలిసిపోవాలి అనమాట. అందుకోసం వచ్చేసి కొంచెం గ్యాప్ ఉండాలి పైన. ఓకే, పైన కొంచెం గ్యాప్ ఉండాలి. బట్టలు వేసేప్పుడు రబ్బర్ మీద కాకుండా కొంచెం లోపల ఆనించి వేసుకోవాలి. బట్టలన్నీ వేసిన తర్వాత డోర్ లాక్ చేసేసి మనం పవర్ బటన్ ఇది ఆన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఓపెన్ చేసుకుని దీంట్లో సర్ఫ్ వేసుకోవచ్చు, దీంట్లో లిక్విడ్ వేసుకోవచ్చు. ఓకే, సర్ఫ్ అండ్ లిక్విడ్ ఏదో ఒకటి వేసుకోవచ్చు, లేకుంటే దీంట్లో కంఫర్ట్ కావాలంటే కంఫర్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఏదైనా లిక్విడే వాడుకుంటాము, దాంట్లోనే స్మెల్ వస్తాయంటే లిక్విడ్ వాడుకోండి. ఇక్కడ సరఫ్ ఎట్టయినా వేసుకోవచ్చు. ఇక్కడ సరఫ్, ఇక్కడ లిక్విడ్. సరఫ్ ఇక్కడ ఏం లేదా, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కంఫర్ట్ వేసుకోవచ్చు మామూలుగా అయితే. కంఫర్ట్ అయినా సరఫ్ అయినా దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఇది మామూలుగా అయితే కంఫర్ట్కి యూజ్ చేస్తారు. ఇది వేసే దీంట్లో లిక్విడ్ అనేది వేసుకోవచ్చు, దీంట్లో సరఫ్ వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇది లోపల లాక్ చేసేయాలన్నమాట. ఓకే, లాక్ చేసేసి మనకు పవర్ బటన్ ఆన్ చేస్తే ప్రోగ్రామ్ అనేది ఆన్ అవుతాయి. ఇది ప్రోగ్రామ్ స్పిన్నర్ అన్నగా. ఇది మనకు కావాలంటే ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకొని స్టార్ట్ బటన్. సపోజ్ మేము పవర్ ఆన్ చేసుకున్నాము, పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా తిప్పితే మనకి కాటన్ మీద పడుతుంది లైట్ అనేది. కాటన్ అంటే కాటన్ షర్ట్, కాటన్ ప్యాంట్ ఉంటాయి కదా, ఇది కాటన్ షర్ట్, కాటన్ ప్యాంట్ కాటన్లో వేసుకోవచ్చు అన్నమాట. ఇంకోసారి తిప్పితే మనకు కాటన్ ప్లస్ అంటే లెనిన్ షర్టు, లెనిన్ ప్యాంట్లు ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు అన్నమాట. ఇంకోసారి తిప్పితే టర్బో వాష్ అనేది. టర్బో వాష్ అంటే యూనిఫామ్లు ఉంటాయి కదా, వైట్ అండ్ వైట్ డ్రెస్లు ఉంటాయి, అవి సపరేట్ కావాలంటే టర్బో వాష్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనిలో 39 minutes ఉతకడం, దేవడం, పిండడం జరుగుతుంది. దీనిలో ఉత్తి యూనిఫామ్లో వేసుకోవాలన్నమాట. ఇది మిక్స్ ఫ్యాబ్రిక్ అనగా. మిక్స్ ఫ్యాబ్రిక్ అంటే అన్ని బట్టలు కలిపి వేసుకుంటారు కదా, అన్ని బట్టలు కలిపి వేసుకున్నప్పుడు మిక్స్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఈజీ కేర్ అంటే పంజాబీ డ్రెస్, చూడీదార్స్ వస్తాయి, కుందన్స్. ఇవి అది కుందన్స్ ఉంటాయి కానీ ఇది ఈజీ కేర్ పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఇంకోసారి తిప్పితే మనకు సైలెంట్ వాష్ ఏమంటే మన బెడ్రూమ్లో అట్లా పెట్టుకున్నాము, శబ్దం చేసి ఉతుకుతుంది. ఇది వైఫ్ అంటే ఎక్కువ లోడ్ అయిన వల్ల వైబ్రేట్ అవుతుంది, సౌండ్ రావడం అట్లా జరుగుతుంది. దీంట్లో అట్లా రాకుండా మనం సైలెంట్ వాష్ చేసుకోవచ్చు. దీంట్లో దుప్పట్లు వేసుకోవచ్చు, దీంట్లో దుప్పట్లు కూడా వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. దీంట్లో సైలెంట్గా వాష్ చేసేది అనమాట. దీంట్లో టైమింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది, 3 గంటల పైననే తీసుకుంటుంది దీంట్లో సైలెంట్ వాష్లో. ఇది ఎలర్జీ కేర్ అంటే 60 above 70 above పేషెంట్ ఉంటారు కదా, ఆ పేషెంట్ కోసం సపరేట్గా వేసుకోవచ్చు అనమాట. ఇది డౌన్లోడ్ సర్కిల్ ఏమంటే మనం బయటనే ఉతికి ఉంటాం బట్టలు అనేది. బయట ఉతికిన బట్టలు డౌన్లోడ్ సర్కిల్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే బాగా నీట్గా కడిగేసి పిండి ఇచ్చేస్తారు అనమాట. దీంట్లో సరఫ్ వేసి కడిగి ఉతికి పిండి ఇస్తుంది, దీనిలో వచ్చేసి ఓన్లీ కడిగి పిండి ఇచ్చేస్తుంది అనమాట. ఈ టప్ క్లీన్ అన్నగా. టప్ క్లీన్ ఏమంటే మనకు 3 నెలలకు ఒకసారి క్లీనింగ్ చేసుకోవాలా. ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లా అంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఈ పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ అనగా మనకు వచ్చేసి ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ సరఫ్ ఇక్కడే మనకు పౌడర్ అనేది ఇక్కడ వేసుకోవాలి. అర్థం పౌడర్ దీనిలో, అర్థం పౌడర్ దాంట్లో వేసుకోవాలన్నమాట. దీనిలో అర్థం పౌడర్ వేసిన తర్వాత మనకు 3 నెలలకు ఒకసారి అనేది టప్ క్లీన్ ఆప్షన్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఎప్పుడు అంటే క్లీన్ అయిపోయిన తర్వాత ఎండ్ అని పడుతుంది, అప్పుడు ఏం చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసుకొని దీనిలో కీస్, కాయిన్స్ ఏమైనా చిన్న ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ స్టోర్ అయిపోతాయి. వాటర్ అనేది గలీజ్ ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. ఏమైనా మనకు స్టోన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ స్టోర్ అవుతాయి. అది నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. అది లోపల నుంచి క్లీన్ చేసుకొని మళ్ళీ ప్యాక్ చేసేయాలి. ఇది 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఇది డోర్ బటన్స్ ఉంటాయి కదా, బెడ్షీట్లు అవి వేసుకోవచ్చు. దీనిలో డివిట్ అనేది. ఇది స్పీడ్ 14 అంటే 14 minutes ఉతకడం, దేవడం, పిండడం జరుగుతుంది. దీనిలో వచ్చేసి బట్టలు కూడా తక్కువ వేసుకోవాలి, 3 జతలు 4 జతలు వేసుకోవాలి అంతే. ఎందుకంటే 14 minutes వేసి ఇచ్చేస్తారు కాబట్టి నేను కూడా తక్కువ వేసుకోవాలి. ఇది స్పోర్ట్ వేర్స్, నైట్ ప్యాంటు, టీ షర్ట్లు, బనీన్లు ఉంటాయి కదా, అవి సపరేట్ కావాలంటే స్పోర్ట్ వేర్స్ వేసుకోవచ్చు. ఇది హ్యాండ్ ఉలన్ చలికాలం వేసుకుంటారు కదా, స్వెటర్లు అనేది, రగ్గులు అనేది, అలాంటివి వేసుకోవచ్చు దీనిలో. ఇది డెలికేట్స్ అంటే పత్లా నాప్కిన్స్, కర్చీప్లు, లైట్ వెయిట్ వస్తాయి కదా, అవి వేసుకోవచ్చు అనమాట. మనకు కావాలంటే ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే రొటీన్ గా మిక్స్ వాడుకుంటారు, మీరు కూడా మిక్స్ వాడుకోండి, బాగుంటుంది. దీనిలో మిక్స్డ్ లోనే మనకు స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా వచ్చేసి 40% తీసుకుంటుంది మనకు మిక్స్ ఫ్యాబ్రిక్. మన స్ట్రీమ్ నొక్కితే 60% దగ్గర వెళ్ళిపోతుంది అనమాట. వేడి నీళ్ళు తీసుకుని బాగా ఉతికి దేవి పిండి అలాంటి స్ట్రీమ్ పెట్టుకోవచ్చు అనమాట. కొన్ని దాంట్లో వస్తాయి, కొన్ని దాంట్లోనే రావు. టర్బో వాష్ లో కూడా రావు.
అంటే కొన్ని దాంట్లో వస్తాయి కాటన్ ప్లస్ అనేది డైరెక్ట్ గా స్ట్రీమ్ అయిపోతుంది అనమాట, దీనిలో అనేది రాదు 60% అనేది ఓన్లీ లైట్ ఎంతలో పెట్టుకోవాలి స్టీమ్? స్ట్రీమ్ అనేది మామూలుగా వచ్చి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లోనే సెలెక్ట్ అయి ఉంటాయి, మార్చాల్సిన అవసరం ఉండదు. స్టీమ్ నొక్కాలా మనం పెట్టినప్పుడు? లేదు, కావాలంటే నొక్కుకోవచ్చు, మనకు వేడి నీళ్ళతో కడిగి చూసుకొని మనం కావాలన్నప్పుడు స్ట్రీమ్ పెట్టుకోవచ్చు, లేకుంటే వదిలేయచ్చు. మామూలుగా మిక్స్ పెట్టుకున్నాం అనుకోండి, మిక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ టర్బో వాష్ చూడండి. టర్బో వాష్ అంటే యూనిఫామ్ లో ఉంటాయి కదా, అదే టర్బో వాష్ మిక్స్ లోనే టర్బో వాష్ చేసుకోవచ్చు యూనిఫామ్ లో. ఇది కూడా అవద్దు, మనం ప్రీ వాష్ పెట్టుకోవచ్చు. ప్రీ వాష్ అనగా మనకు ఎక్కువ మురికి ఉంటాయి కదా, వాసన వచ్చే బట్టలు ఉంటాయి, అవి కావాలంటే ప్రీ వాష్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ కింద ఉన్నాయి, అవి కింద ఉన్నాయి అని చెప్తాను. ఇక్కడ రిన్ ప్లేస్ ఉంది, టర్బో వాష్ దగ్గర రిన్ ప్లేస్ ఉంది. రిన్ ప్లేస్ అంటే మనకు ఎట్లా అంటే మనకు 3 సార్లు ఉతుక్కోవాలా, 2 సార్లు మామూలుగా 2 సార్లు ఉతుకుతుంది. 3 సార్లు ఉతుక్కోవాలంటే రిన్ ప్లేస్ అనేది పెట్టుకోవచ్చు. ఇది కింద ఉండేది, ఇది కింద ఆన్ అవ్వాలని 3 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకోవాలా. పట్టుకుంటే ఇక్కడ మనకు లైట్ అనేది ఇక్కడ వెలుగుతుంది, అప్పుడు రిన్ ప్లేస్ ఆన్ అయింది. రిన్ ప్లేస్ అంటే 3 సార్లు ఉతుక్కడం, మామూలు 2 సార్లు ఉతుకుతుంది. ఒకసారి సర్ఫ్ నీళ్ళు తీసుకొని బాగా ఉతుకుతుంది, ఇంకోసారి మామూలు నీళ్ళు తీసుకొని కడిగి పిండి ఇచ్చేస్తుంది అనమాట. దీనిలో వచ్చేసి రిన్ ప్లేస్ లో ఏం చేస్తుంది, 3 సార్లు ఉతుకుతుంది. 3 సార్లు ఉతుక్కోవాలంటే 3 సార్లు ఉతుక్కోవచ్చు. అక్కడ మళ్ళీ అది వేరే లిక్విడ్ అదే అడ్జస్ట్ చేస్తుంది, అదే దాని మీద అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. మనకు ఇంటెన్సీ ఉంది చూడండి, దీనిలోనే ఇంటెన్సీ ఉంది. ఇంటెన్సీ 3 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఇంటెన్సీ అనేది ఆన్ అవుతుంది. ఇంటెన్సీ అంటే ఏమంటే మనకు ఇక్కడ చూడండి, ఇంటెన్సీ అంటే మరకల కోసం. ఇక్కడ మరకలు ఉన్నాయి షర్ట్ మీద, అట్లా మరకలు ఉంటాయి, కాలం మీద మరకలు ఉంటాయి. దాన్ని మేము లిక్విడ్ మీద వేసి రుద్దుతాం. మేము రుద్దిన తర్వాత కొంచెం నానపెట్టుకుంటాం కదా, అట్లా నానపెట్టుకుంటా దీనిలోనే మనకు ఇంటెన్సీ పెట్టుకోవచ్చు. అంటే దాని మీద అదే నానపెట్టుకుంటాం, లోపలనే వాషింగ్ మిషన్ లోపలనే నానపెట్టుకుంటాం. ఏదైనా పెట్టుకోవచ్చు, కొన్ని దాంట్లో ఉంటాయి, కొన్ని దాంట్లో ఉండవు అన్నమాట. మిక్స్ ఫ్యాబ్రిక్ లో పెట్టుకుని ఇంటెన్సీ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఇంటెన్సీ ఆన్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ కావాలంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. దీని టర్బో వాష్ రావట్లేదు. టర్బో వాష్ అనేది యూనిఫామ్ కదా, ఒక్క రోజే వాడేది, అందుకోసం టర్బో వాష్ రాదు. మిక్స్ పెట్టుకుంటే ఇంటెన్సీ అనేది వస్తాయి చూడండి, ఇట్లా వస్తాయి. మిక్స్లోనే ఇంటెన్సీ కదా, అందుకని ఇంటెన్సీ అనేది మనకు మరకలు ఉంటాయి, అవి ఉంటాయి కదా, లిక్విడ్ వేసి రుద్దిన తర్వాత మనకు ఇంటెన్సీ ఆన్ చేసుకొని ప్లే చేసుకుంటే బాగా మనకు నానపెట్టుకొని తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది స్టార్ట్ బటన్, మనకి ఏ కావాలంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డీలేండ్ ఉంది చూడండి. డీలేండ్ ఏమంటే మనకు సపోజ్ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, మిక్సే పెట్టుకున్నాము, మిక్స్ పెట్టిన తర్వాత మేము బయటికి పోతాము, బయటికి వచ్చిన తర్వాత ఎంతసేపు వస్తామని ఆ టైమింగ్ పెట్టుకోవచ్చు. సపోజ్ 7 గంటలు పెట్టుకున్నాము, 7 గంటల్లో మనకు ఉతికి దేవి పిండి ఇచ్చేస్తుంది అనమాట. టైమింగ్ లెస్ చేసుకోవచ్చు. మనకు మామూలుగా వచ్చేసి 1 గంటలో చేయాల్సిన పని ఇది, మనకు 7 గంటలు పెట్టుకోవచ్చు. 7 గంటలు అంటే 7 గంటల దాకా ఉతుకోదు, నీళ్ళు తీసుకొని మనకు నానపెట్టుకుంటుంది. మేము వచ్చే లోపల అనేది ఫ్రెష్ గా ఉతికి దేవి పిండి ఇచ్చేస్తుంది. ఓకే, టైమింగ్ లోపల డిలే చేసుకోవచ్చు, టైం ని డిలే చేసుకోవచ్చు, అట్లా అయినా చేసుకోవచ్చు. వద్దు అనగా వదిలేయచ్చు. దీనిలోనే దీనిలో వచ్చేసి యాడ్ ఐటమ్ అనగా ఒక ప్రోగ్రామ్ పెట్టేసి మనకు స్టార్ట్ చేసేసాం. అప్పుడు డోర్ లాక్ అనేది పడిపోతుంది. ఇక్కడ డోర్ లాక్ పడిపోయింది చూడండి. ఆ డోర్ లాక్ పడిపోయినప్పుడు మనకు వచ్చేసి నేను డోర్ అనేది ఓపెన్ చేసుకోలేదు, అప్పుడు యాడ్ ఐటమ్ అనేది నొక్కుకోవచ్చు. యాడ్ ఐటమ్ ఒకసారి నొక్కితే సడన్ గా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు సడన్ గా బట్టలు కావాలంటే వేసుకోవచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. అది ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏమైనా బట్టలు ఒకటి మిస్ అయినా వేసుకోవడం, ఏమైనా బట్టలు ఏమైనా డబ్బులు ఉన్నాయి ఉంటాయి కదా, అది 5 మినిట్స్ 6 మినిట్స్ లోపల ఉంటేనే తీసుకోవాలా. లేకుంటే డోర్ మీద ఇక్కడ నీళ్ళనే వచ్చేస్తాయి. అప్పుడు నీళ్ళు వచ్చిన తర్వాత ఈ లైట్ వెలుగుతుంది కదా, ఈ వెలగడం ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మన డోర్ ఓపెన్ చేసిన కూడా రాదు. అప్పుడు ఇంకా ఎమర్జెన్సీ అంటే ఇది ఓపెన్ చేసుకోవాలా. దీన్ని ఓపెన్ చేసుకుంటే నీళ్ళంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మేము డైరెక్ట్ గా నీళ్ళు అంతా బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా లైట్ అని పడుతుంది. అప్పుడు లైట్ యాడ్ ఐటమ్ మీద నొక్కితే మన డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. వాటర్ ఉన్నప్పుడు ఓపెన్ కాదు. ఇది 5 మినిట్స్ 6 మినిట్స్ దాటిపోతే ఈ లైట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డోర్ ఓపెన్ కాదు. అప్పుడు ఎమర్జెన్సీలో ఇది ఓపెన్ చేసుకోవాలి. ఈ డైరెక్ట్ టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మామూలుగా మీకు ఏదో పెట్టుకున్నాం అనుకోండి, కాటన్నే పెట్టుకున్నాం, కాటన్లోనే టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఓకే, టెంపరేచర్ అనేది 95 చేసుకోవచ్చు, వాటర్ టెంపరేచర్ 30%, 65, 95 అట్లా చేసుకోవచ్చు అనమాట. దీనిలోనే మనకి స్పిన్ అనేది, స్పిన్ అంటే మనకు ఇది స్పిన్ స్పీడ్ అనేది 400 RPM లో తిరగాల, అట్లానే చేసుకోవచ్చు. మనకు
14,000 RPM అట్లా అయినా చేసుకోవచ్చు అన్నమాట డిఫాల్ట్ సపరేట్ ఎంత గా. ఉంటుంది దానికి? దీనికి మనకు అదే ఐటమ్ బట్టి మారుతా ఉంటుంది. ఐటమ్ బట్టి ఆటోమేటిక్ గా మారుతా అంతా ఉంటుంది. ఉంటుంది. అట్లా దీనిలో ఉంటుంది చూడండి ఉంటుంది మనకు వచ్చేసి ఇది ఉంది స్పిన్ మీకు చెప్పేస్తున్నాను. దీనికి TCL అనేది చూడండి. TCL అనేది టప్లిన్ యాక్షన్ కోసం ఇది డైరెక్ట్గా వచ్చేసింది. TCL అనేది ఈ టప్లిన్ యాక్షన్ కోసం క్లీనింగ్ చేసుకోవచ్చు అనమాట. పూర్తిగా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే TCL కూడా పెట్టుకోవచ్చు. నాజిల్ క్లీన్ అంటే DCL అంటే టప్లిన్ యాక్షన్ ఉంది. ఇక్కడ మనకు స్టిక్కర్ సరిగా రావట్లేదు. అది క్లీనింగ్ కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. TCL అనేది టప్లిన్ యాక్షన్ అనేది. ఇంకోటి బై మిస్టేక్ పిల్లలు ఏదైనా కేసు చైల్డ్ లాగా పడతాయి కదా దాన్ని చైల్డ్ లాక్ అనేది ఇక్కడ చూడండి. మనం పవర్ ఆన్ చేసుకున్నాం. పవర్ ఆన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత చైల్డ్ లాక్ పెట్టుకోవాలి. చైల్డ్ లాక్ పెట్టుకోవాలంటే ఇది టైం డీలే అండ్ ఇప్పుడు యాడ్ ఐటమ్ అనేది 3 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే టైం ఈ చైల్డ్ లాక్ పడుతుంది. ఇక్కడ చైల్డ్ లాక్ పడిపోయినప్పుడు మనకు ఏం నొక్కాలి మళ్ళీ రిమూవ్ చేయాలంటే పవర్ ఆఫ్ చేసేస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ పవర్ ఆన్ చేసుకుంటే మళ్ళీ సేమ్ చైల్డ్ లాక్ పడుతుంది. ఓకే మళ్ళీ చేంజ్ చేసుకోలేదు. అది కంటిన్యూ అవుతా ఉంటుంది. మళ్ళీ అదే బటన్స్ ప్రెస్ చేస్తే పట్టుకుంటే ఓపెన్ అయిపోతుంది చైల్డ్ లాక్ అనేది. మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది లిక్విడ్ కోసం. ఇది మనం లిక్విడ్ ఎక్కువ వేసినామా తక్కువ వేసుకున్నామా లేకపోతే తక్కువ ఎక్కువ వేసుకోవాలంటే దీనిలో టోటల్ అనేది వేసుకోవచ్చు. లిక్విడ్ అనేది టోటల్ పూర్తిగా వేసుకోవచ్చు. దీనిలో పూర్తిగా వేసుకున్న తర్వాత మనకు బట్టలు తగ్గట్టు మనకు పాయింట్స్ అనేది పెట్టుకోవచ్చు. దీనిలో ఇట్లా ఓపెన్ చేసుకుని లిక్విడ్ అండ్ సర్ఫ్ వేసుకోవచ్చు. ఇట్లా సర్ఫ్ లిక్విడ్ ఏదో ఒకటి దీనిలో రెండు వేసుకోవచ్చు. దీంట్లో మిడిల్ వచ్చేసి కంఫర్ట్ వేసుకోవాలి. ఇక్కడ కంఫర్ట్ కూడా ఎయిర్ ఫ్రెష్ దీనిలో అయినా వేసుకోవచ్చు. ఓకే ఇక్కడే వేసుకోండి కంఫర్ట్. ఇక్కడ పూర్తిగా కంఫర్ట్ వేసేయండి. దానికి తగ్గట్టు తీసుకుంటారు అనమాట. మీరు వేసే మామూలు మిషన్లు అయితే పూర్తిగా వెళ్ళిపోతుంది. దీనిలో దానికి తగ్గట్టు తీసుకుంటారు. ఎంత కావాలో అంత తీసుకుంటుంది. లేకుంటే మేము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కంఫర్ట్ వేసుకోండి. ఇక్కడ లిక్విడ్ వేసుకోండి. మధ్యలో కావాలంటే సర్ఫ్ వేసుకోండి. ఎట్లయినా వేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ కంఫర్ట్ కోసం యూజ్ చేస్తారు. ఇది కూడా కంఫర్ట్ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ కంఫర్ట్ వేసుకోండి. మీరు ఇక్కడ లిక్విడ్ వేసుకోండి. దీనిలో మన క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయి ఉంటాయి ఎంత కావాలా ఎంత క్వాంటిటీ దానికి తగ్గట్టు క్వాంటిటీ తీసుకుంటాం. మామూలుగా అయితే వేరే దాంట్లో వచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. తగ్గించుకోవచ్చు ఎక్కించుకోవచ్చు. దీనిలో లేదు. ఇక్కడ ఉంది చూడండి. దాని మీద ఇచ్చాడు. మనం 1 ప్యాంట్ నార్మల్ కావాలంటే నార్మల్ పెట్టుకోవచ్చు. దీని మీద నొక్కాలన్నమాట. అది అంటే ఏ దాంట్లో వేస్తామో ఆ బటన్స్ అక్కడ రన్ చేసుకోవాలి. పొరపాటున ఇది ఆన్లో పెట్టే దీంట్లో లిక్విడ్ వేసినా ఇది ఆఫ్లో దాంట్లో తీసుకోదు అనమాట. దాంట్లోనే సెలెక్ట్ అయిపోతాయి. అన్ని సెలెక్ట్ అవుతున్నాయి. లిక్విడ్ ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెపరేట్ గా వేసుకుంటాం. ఇప్పుడు తక్కువ బట్టలు వేసినప్పుడు ఎక్కువ లేకుండా ఇక్కడ తగ్గించుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు 4 వేసావు బా, దాంట్లో 20 వేయచ్చు. అట్లాంటప్పుడు కొద్దిగా లిక్విడ్ తగ్గించుకోవచ్చు. ఇట్లా మామూలుగా హై అంటే నార్మల్ గానే హై పెట్టుకోవచ్చు. నార్మల్ గానే హై వేసుకోవాలంటే హై వేసుకోవచ్చు. దాంట్లోనే సెలెక్ట్ అయ్యి ఉంటాయి. మనకి తగిలించాలి ఎక్కువించుకోవాలంటే సపరేట్ గా చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి అడ్జస్ట్మెంట్ కోసం ఇవన్నీ మన ప్రోగ్రామే మెయిన్స్ అనగా. ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఒక దాంట్లో అనేది హార్డ్వేర్ తీసుకుంటాయి. మనకు మెయిన్ ఏమంటే వాష్ అండ్ రిన్ స్పిన్ అనేది దీనిలోనే సెలెక్ట్ అయ్యి ఉంటాయి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో మన టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ స్పిన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి స్ట్రీమ్ అనేది మనకు అన్ని దాంట్లో స్ట్రీమ్ అవుతాయి. స్ట్రీమ్ అనేది టెంపరేచర్ అది స్ట్రీమ్ అవుతాయి. ఈ టర్బో వాష్ అనేది దీనిలోనే ఉన్నాయి. ఏమైనా మిక్స్ లోనే వేసుకున్నప్పుడు టర్బో వాష్ యూస్ చేసుకోవచ్చు. ఇంటెన్సీ అనేది మనకు మరకలు ఉంటాయి. ఇన్ ప్లేస్ అనేది 3 సార్లు ఉత్తుకోవాలంటే డీలే అండ్ టైం డీలే అనేది టైంని డీలే చేసుకోవచ్చు. యాడ్ ఐటమ్ సడన్ గా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో కింద ఉన్నాయి చూడండి. ఇంకోటి ఇది అనేది మనకు వైఫై కనెక్ట్ అన్నదా. మన ఇంట్లో రూటర్ ఉందా వైఫై రూటర్ వచ్చింది. మనకు వచ్చేసి పవర్ ఆఫ్ చేసుకుని 3 సెకండ్ హోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీని నుంచి థింక్యూ అనేది యాప్ వస్తుంది. థింక్యూ అనేది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ప్రోగ్రామ్ ఎన్ని ఉన్నాయా ఫోన్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు.
ఫోన్తోనే ఆపరేట్ చేసుకోవాలంటే ఫోన్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోగ్రామ్ ఎట్లా వస్తున్నాయి అప్పుడు ఎల్జీ థింక్ యాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో మనకు ఈమెయిల్ యాడ్ చేసుకొని సేమ్ అదిలో చేసుకోవచ్చు అనమాట. ఇది అనేది మనకు మన బయటికి ఇక్కడ మామూలుగా వచ్చేసి ఫ్లాగ్ తగిలించాలి, ఇది గోడకు తగిలించుకోవాలా. ఇప్పుడు మనకు ఇక్కడ ఇది ఉంది కాబట్టి మనకు గోడ అనేది అవసరం ఉండదు, డైరెక్ట్గా పెట్టుకోవాలన్నప్పుడు మనకు ఇట్లా యూ షేప్లోనే పెట్టుకోవాలా. మనం డైరెక్ట్ ఉంది కాబట్టి ఏం అవసరం ఉండదు. అది మనకు బోర్డ్స్ వచ్చింటాయి స్పానర్ గోడ తగిలించుకోవాలండి. ఎక్కడన్నా నీళ్ళు పైపు వంగిపోకుండా పెట్టుకోవడానికి వేస్ట్ వాటర్ పోయేది. దాంట్లో స్పానర్ ఉంటుంది. లీక్ అవుతా ఉన్నాయి. ఒకటి ఏదైనా ట్యాబ్ పైన పెట్టాను మరి బట్టలు లేబో అయితే